సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. రోకో జోడీ భారీ అజయ్ భాగస్వామ్యంతో విశ్వరూపం చూపించడంతో ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని టీమిండియా ఒకే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆఖరి వన్డేలో అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత జట్టు మ్యాచ్ను వన్ సైడెడ్గా ముగించింది. దీంతో వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్లీన్ స్వీప్ అవని రికార్డును టీమిండియా నిలబెట్టుకుంది. లక్ష్య ఛేదనలో అజయ్ సెంచరీతో ఊచకోత కోసిన రోహిత్ శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సిడ్నీ మైదానంలో వరుసగా రెండో సెంచరీ కొట్టడంతో పాటు ఈ మైదానంలో తనకున్న సూపర్ రికార్డును కూడా హిట్ మ్యాన్ కొనసాగించాడు. మరోవైపు అజయ్ హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన విరాట్ కోహ్లీ వరుసగా 2 డకౌట్ల తర్వాత ఫామ్లోకి వచ్చాడు. దీంతో ఈ సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడీ కలిసి చేసే పరుగుల పండుగను చూడాలని 1000 కళ్లతో ఎదురు చూసిన అభిమానుల కోరిక నెరవేరింది. చివరి వన్డేలో రోకో జోడీ కలిసి ఆడిన అద్భుత ఆట తీరు మన జట్టు సిరీస్ ఓడిపోయిందనే బాధను కనపడకుండా చేసింది. దీంతో ఈ మ్యాచ్లో మొత్తం 15 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. తన అజయ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన హిట్మెన్ రోహిత్ శర్మనే ఏకంగా 10 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. తన సొంతంగా సాధించిన ప్రపంచ రికార్డులతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి పలు రికార్డులో పాలు పంచుకున్నాడు హిట్ మ్యాన్. అలాగే విరాట్ కోహ్లీ కూడా 3 ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. ఆ ప్రపంచ రికార్డుల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యధికంగా 19 సార్లు 100+ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో జోడీగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నిలిచారు. 101 వన్డే ఇన్నింగ్స్లో వాళ్ళు ఈ మార్క్ అందుకున్నారు. కాగా ఈ జాబితాలో 26 సార్లతో సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ జోడీ, 20 సార్లతో దిల్షద్ సంగక్కర్ జోడీ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. రెండవ ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యధికంగా 82 సార్లు 100+ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో 99 సార్లతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో 380 ఇన్నింగ్స్లో 14,234 పరుగులు చేసిన శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార సంగక్కర ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కాగా 18,426 పరుగులతో ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మకి ఇది 9వ వన్డే సెంచరీ. దీంతో ఆస్ట్రేలియాపై తక్కువ ఇన్నింగ్స్లోనే అత్యధికంగా 9 సెంచరీలు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ కూడా 9 సెంచరీలు చేసినప్పటికీ 70 ఇన్నింగ్స్లో ఆయన ఈ మార్క్ అందుకున్నాడు. కానీ రోహిత్ మాత్రం 49 ఇన్నింగ్స్లోనే 9 సెంచరీలు బాధేశాడు. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో అత్యధికంగా 6 సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 5 సెంచరీల చొప్పున చేసిన విరాట్ కోహ్లీ, కుమార సంగక్కర రికార్డులను రోహిత్ బద్దలు కొట్టాడు. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో అంటే వన్డేలు, టీ20లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 18,436 పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యధికంగా 12 సార్లు 150+ రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ నిలిచారు. కాగా సచిన్, గంగూలీ జోడీ కూడా 12 సార్లు ఈ మార్క్ అందుకుంది. ఎనిమిదో ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 2,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా ఉన్నాడు. అలాగే ఆసీస్ పై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 2,609 పరుగులు చేశాడు. 3,077 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. తొమ్మిదో ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 2,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, రోహిత్ ఉన్నారు. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అత్యధికంగా 202 పరుగులు చేశారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రోహిత్కి దక్కింది. కాగా ఆస్ట్రేలియా గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోవడం వన్డేల్లో హిట్ మ్యాన్కి ఇది రెండోసారి. దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఒకే ఒక్కడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే 38 ఏళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన అత్యధిక వయసు గల భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డే ఫార్మాట్లో ఫీల్డర్గా రోహిత్ శర్మ 100 క్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన 6వ ఫీల్డర్గా రోహిత్ శర్మ నిలిచాడు. 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో ఒక ప్రత్యర్థిపై అత్యధికంగా 9 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై సచిన్, వెస్టిండీస్పై కోహ్లీ చేసిన 9 సెంచరీలతో సమంగా ఉన్నాడు. కాగా శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 14వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో చేసిన రన్స్తో వన్డేలో 3,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అది కూడా 76 ఇన్నింగ్స్లోనే కావడం
గమనార్హం. దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున వేగంగా 3000 పరుగులు చేసిన బ్యాటర్గా హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 79 ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్న స్టీవెన్ స్మిత్ రికార్డును బద్దలు కొట్టాడు. చివరగా 15వ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే ఇప్పటి వరకు 8 వన్డే మ్యాచ్లు ఆడిన భారత బౌలర్ హర్షిత్ రాణా 16 వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రంలో మొదటి 8 మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా హర్షిత్ రాణా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ సిరీస్ మొత్తంలో ఇండియా తరఫున అత్యధికంగా 7 వికెట్లు తీసిన బౌలర్ కూడా హర్షిత్ రాణానే కావడం గమనార్హం. ఇప్పుడు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. వన్డేలో టీమిండియా టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 18వసారి. దీంతో టాస్ పై టీమిండియా మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. పేసర్ బాట్లర్ స్థానంలో నాథన్ ఎల్లిస్ ను తుది జట్టులోకి తీసుకుంది. టీమిండియా 2 మార్పులు చేసింది. సరైన ఫిట్నెస్ తో లేని నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టీమిండియా బౌలర్లు చెలరేగారు, కలిసికట్టుగా సత్తా చాటారు. ముఖ్యంగా హర్షిత్ రాణా దుమ్ము లేపాడు. తన ఎంపికపై వచ్చిన విమర్శలకు తన పర్ఫార్మెన్స్ తోనే సమాధానం ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియాను టీమిండియా తక్కువ స్కోర్కి కట్టడి చేసింది. నిజానికి ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ శుభారంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించారు. కానీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో సిరాజ్ మియా బ్రేక్ చేశాడు. 6 4లతో 25 బంతుల్లో 29 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ బ్యాక్వర్డ్ పాయింట్ లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 61 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ పై మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ ఈ సిరీస్ లో విఫలమయ్యాడు. ఎందుకంటే మొదటి 2 వన్డేల్లో కూడా హెడ్ ఎక్కువగా పరుగులు చేయలేకపోయాడు. కాసేపటి తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ ను 16వ ఓవర్లో బాపు అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. 5 4 1 6తో 50 బంతుల్లో 41 పరుగులు చేశాడు మార్ష్. దీంతో 88 పరుగులకు ఆస్ట్రేలియా ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఇచ్చాక ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే మార్క్ రెన్షా, మాథ్యూ షాట్ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ను 100 దాటించారు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 36 పరుగులు జోడించారు. 23వ ఓవర్లో మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 2 4లతో 41 బంతుల్లో 30 పరుగులు చేసిన షాట్ విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ కు దొరికిపోయాడు. అనంతరం రెన్షా, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కలిసి 4వ వికెట్కు 59 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ నేలపాలు చేశాడు. అయితే 34వ ఓవర్లో పేసర్ హర్షిత్ రాణా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 1 4తో 37 బంతుల్లో 24 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ భారీ షాట్ కు ప్రయత్నించి బ్యాక్వర్డ్ పాయింట్ లో శ్రేయస్ అయ్యర్ కు దొరికిపోయాడు. వెనుకకు వేగంగా పరిగెడుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. కానీ క్యాచ్ అందుకునే క్రమంలో కింద పడడంతో కాస్త గాయం కూడా అయింది అయ్యర్ కు. బంతి కడుపుకు తాకడంతో నొప్పితో బాధపడ్డాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఏది ఏమైనా ఈ వికెట్ తో 183 పరుగులకు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి భారత బౌలర్లు చెలరేగారు. వరుసగా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్ కు పరుగులు పెట్టారు. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లను కుదురుకొనివ్వలేదు మన బౌలర్లు. ఈ క్రమంలోనే మార్క్ రెన్షా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రెన్షాకి ఇది 2వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో కేవలం 2 బౌండరీలతో 100+ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ చేసిన 3వ బ్యాటర్ గా రెన్షా రికార్డు నెలకొల్పాడు. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న రెన్షా ముక్కుకు వాషింగ్టన్ సుందర్ తాళం వేశాడు. 2 4లతో 58 బంతుల్లో 56 పరుగులు చేసిన రెన్షా వాషింగ్టన్ సుందర్ వేసిన 37వ ఓవర్లో లెగ్ బైస్ లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 39వ ఓవర్లో మిచెల్ ఓవెన్ ని 1 పరుగుకే హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఓవెన్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మ అందుకున్నాడు. మరోవైపు 199 పరుగులకే ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే 2 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్ ను 39 ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేశాడు. కాసేపటి తర్వాత 3 4లతో 19 బంతుల్లో 16 పరుగులు చేసిన నాథన్ ఎల్లిస్ ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఎల్లిస్ అవుట్ అయ్యాడు. దీంతో 223 పరుగులకు ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయింది. ఇక 47వ ఓవర్లో హర్షిత్ రాణా 2 వికెట్లు తీయడంతో 46.4 ఓవర్లలోనే 236 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు కంగారులు మొత్తం ఓవర్లు కూడా ఆడలేకపోయారు. హర్షిత్ రాణా బౌలింగ్ లో 2 4లతో 34 బంతుల్లో 23 పరుగులు చేసిన కూపర్ కనునుతో పాటు హాజిల్వుడ్ డక్అౌట్ అయ్యారు. భారత బౌలర్లో 8.4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 39 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తల ఒకే తీశారు. ఒకానొక దశలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులతో మంచి స్థితిలో కనిపించిన ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు మిగిలిన 7 వికెట్లను కేవలం 53 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
అనంతరం 237 పరుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 10.2 ఓవర్లలోనే 69 పరుగులు జోడించారు. గత మ్యాచ్లో మాదిరిగానే ఈ మ్యాచ్లోనూ ఆరంభంలో కష్టమైన బంతులను సమర్థవంతంగా రోహిత్ శర్మను ఎదుర్కొన్నాడు. స్టార్క్ వేసిన మొదటి ఓవర్లోనే బౌండరీ బాదాడు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో, నాథన్ ఎలిస్ వేసిన 8వ ఓవర్లో రెండేసి బౌండరీల చొప్పున బాదాడు హిట్ మ్యాన్. కూపర్ కనోలి వేసిన 10వ ఓవర్లో కెప్టెన్ గిల్ గన్ షాట్ 6 బాదాడు. అయితే ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 11వ ఓవర్లో జోష్ హాజిల్వుడ్ విడదీశాడు. 92 స్ట్రైక్ రేట్తో 2 4లు 1 6తో 26 బంతుల్లో 24 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారెకి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్గా అరంగేట్రం చేసిన ఈ సిరీస్లో గిల్ ఒక్కసారి కూడా 50+ స్కోర్ చేయలేకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో టీమిండియా చేసింగ్ సమయంలో ఆస్ట్రేలియాకు ఇది ఒక్కటే సానుకూల. ఆ తర్వాత రోకో షో మొదలైంది. గిల్ వికెట్ తీసిన ఆనందం కంగారులకు ఏమాత్రం నిలవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరి కలిసి టీమిండియా విజయానికి కావాల్సిన మిగతా 168 పరుగులు బాధేశారు. అది కూడా 169 బంతుల్లోనే కావడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 4లు 6లు సింగిల్స్తో ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అజయ్ సెంచరీతో ఊచకోత కోశాడు. విరాట్ కోహ్లీ అజయ్ హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 56 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 75వ హాఫ్ సెంచరీ. 6లు 4లతో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 105 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో హిట్ మ్యాన్కి ఇది 33వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి 50వ సెంచరీ. అప్పటికే జట్టు స్కోర్ 200 దాటింది. మిగతా విజయ లాంఛనాన్ని కూడా ఈ దిగ్గజాలు ఇద్దరు ఆడుతూ పాడుతూ పూర్తి చేశారు. దీంతో మరో 69 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 96 స్ట్రైక్ రేట్తో 13 4లు 3 6లతో 125 బంతుల్లో 121 పరుగులు చేసిన రోహిత్ శర్మ నాట్అవుట్గా నిలిచాడు. 7 4లతో 81 బంతుల్లో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాట్అవుట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లో హాజిల్వుడ్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 2 అవార్డులు కూడా రోహిత్ శర్మనే గెలుచుకున్నాడు. కాగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య ఈ నెల 29 నుంచి 5 మ్యాచ్ల T20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.